ఫ్రెండ్స్, ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్ గురించి అయితే ఈ వీడియో ఉంటుంది. 16 ప్రో అండ్ 16 ప్రో మ్యాక్స్ గురించి ప్రీవియస్ వీడియోలో చర్చించుకున్నాం. కలర్స్ కావచ్చు, అవుట్లుక్ కావచ్చు, 16 అండ్ 16 ప్లస్ చూడటానికి చాలా అంటే చాలా అట్రాక్టెడ్ గా కనిపిస్తాయి. డిస్ప్లే చూసుకుంటే ఐఫోన్ 16 6.1 ఇంచెస్, ఐఫోన్ 16 ప్లస్ 6.7 ఇంచెస్. ఈ టూ ఫోన్స్ లోను సూపర్ రెటీనా హెచ్డిఆర్ డిస్ప్లే ని ప్రొవైడ్ చేశారు. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1000 నిట్స్ టిపికల్ బ్రైట్నెస్ ఉంటుంది. ప్రొటెక్షన్ విషయానికి వస్తే సెరామిక్ షీల్డ్ ని ప్రొవైడ్ చేశారు. ఈ టూ ఫోన్స్ లో కూడా డైనమిక్ హిస్లాండ్, HDR10, HDR10+, DCI-P3 100% కలర్ గ్యామెట్, HLG అండ్ 10-bit డిస్ప్లే ని ప్రొవైడ్ చేశారు. వీడియో విషయానికి వస్తే QHD+ 1280 పిక్సెల్ లో ప్లే అవుతాయి. ఆడియో విషయానికి వస్తే స్టెరియో స్పీకర్ విత్ డాల్బీ అట్మాస్ అయితే ఇందులో తీసుకువచ్చారు. డిజైన్ చూసుకుంటే ఈ టూ ఫోన్స్ లో కూడా రౌండ్ బాడీ అల్యూమినియం తోటి రేర్ గ్లాస్ ఫినిషింగ్ ని ప్రొవైడ్ చేశారు. ఇందులో 5 కలర్స్ ఉంటాయి. చూడటానికి మాత్రం చాలా అంటే చాలా అట్రాక్టెడ్ గా కనిపిస్తాయి. యాక్షన్ బటన్ తో పాటు కొత్తగా కెమెరా కంట్రోల్ బటన్ ని కూడా ఇందులో తీసుకువచ్చారు. ఈ టూ ఫోన్స్ లో కూడా SD కార్డ్ ఆప్షన్ లేదు అండ్ 3.5mm ఎడ్జ్ జాక్ కూడా మిస్ అయింది. ఐఫోన్ 16 వచ్చేసి 170 గ్రామ్, 16 ప్లస్ వచ్చేసి 199 గ్రామ్ ఉంటాయి. ఈ టూ ఫోన్స్ కూడా 7.5mm థిక్నెస్ తోటి వస్తాయి. ఐఫోన్ లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. 16 అండ్ 16 ప్లస్ ఫోన్ లో రేర్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా విత్ 5x ఆప్టికల్ జూమ్, ఫ్రంట్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. వీడియో రికార్డింగ్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ 4K 60fps అండ్ 1080 60fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు విత్ OIS. 4K రికార్డింగ్ చేస్తున్నప్పుడు OIS అనేది సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకవేళ మీకు గనక తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఫోటోస్ కి సంబంధించిన కొన్ని శాంపుల్స్ అయితే మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ ఈ వీడియోను మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేయాలన్నా చేయకుండా ఉండాలన్నా అది మీ పైన ఆధారపడి ఉంటుంది. మీరు చేసే ఒక లైక్ కూడా నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రాసెసర్ చూసుకుంటే ఈ టూ ఫోన్స్ లో కూడా A18 ప్రాసెసర్ ని ప్రొవైడ్ చేశారు. 3 నానోమీటర్ తో బిల్డ్ అయిన 6 కోర్ ప్రాసెసర్. GPU చూసుకుంటే 5 కోర్ GPU ని ప్రొవైడ్ చేశారు. 16 కోర్ న్యూరల్ ఇంజన్ ని కూడా తీసుకువచ్చారు. బిగినర్స్, గేమర్స్ అండ్ మిడ్ రేంజ్ గేమర్స్ కి అయితే ఈ టూ ఫోన్స్ కూడా బాగుంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రొవైడ్ చేశారు 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. ఇక OS విషయానికి వస్తే iOS 18 ని ప్రొవైడ్ చేశారు. అప్డేట్స్ విషయానికి వస్తే 4+5 లేదా 5+6 ఉండవచ్చు. ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్ బ్యాటరీ గురించి ఎక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఐఫోన్ 16 22 అవర్స్ వీడియో ప్లేబ్యాక్, ఐఫోన్ 16 ప్లస్ 27 అవర్స్ వీడియో ప్లేబ్యాక్ అయితే ఉంటాయి. ఈ టూ ఫోన్స్ లో కూడా 20 వాట్స్ ఫాస్ట్ చార్జర్, 25 వాట్స్ మ్యాగ్ సేఫ్ చార్జర్ ని సపోర్ట్ చేస్తాయి. కానీ బాక్స్ లో అడాప్టర్ ప్రొవైడ్ చేయరు, సపరేట్ గా పర్చేజ్ చేయాలి. అడిషనల్ గా Wi-Fi 7, బ్లూటూత్ 5.3, NFC అండ్ IP68 వాటర్ రెసిస్టెంట్ ని తీసుకొచ్చారు. 6 మీటర్ నీళ్ల లోతులో అప్ టు 30 మినిట్స్ వరకు ఈ ఫోన్స్ ఉన్నా ఏమీ అవ్వదు. ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఐఫోన్ 16 128GB వేరియంట్ 80,000 రూపాయలు, 256GB వేరియంట్ 90,000 రూపాయలు, 512GB వేరియంట్ 1,10,000 రూపాయలు ఉంటాయి. 16 ప్లస్ వచ్చేసి 128GB వేరియంట్ 90,000 రూపాయలు, 256GB వేరియంట్ 1,00,000 రూపాయలు, 512GB వేరియంట్ 1,20,000 రూపాయలు ఉంటాయి. ఈ ఫోన్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, యాపిల్ అఫీషియల్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టూ ఫోన్స్ గురించి మీరు ఏమి అనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్లిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్లిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.